अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। పరమాత్మ నిన్నటి వరకు చెప్పిన దాంట్లో లెవెల్స్ చెప్తున్నాడు. అంటే నీకు 100 మార్క్స్ పేపర్ నీ దగ్గర ఉంది. కొంతమంది 10 మార్కులకే ఆన్సర్ చేయగలరు, కొందరు 20 మార్కులకు ఆన్సర్ చేయగలరు, కొంతమంది 30 మార్కులకు ఆన్సర్ చేయగలరు. స్టూడెంట్స్ అందరు ఉన్నారు. వీళ్ళందరూ ఫెయిల్ అయ్యే క్యాండిడేట్స్. కానీ ఆ లెవెల్లో క్వశ్చన్స్ ఉన్నాయి. మొత్తం 10% ఆన్సర్ చేయగలిగిన వాడు మాత్రమే చేయగలిగే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్లో తక్కువ వాడికి ఆ లెవెల్ వాడికి ఇస్తారు, మిడిల్ వాడికి ఇస్తారు, హయ్యెస్ట్ క్లాస్ తెచ్చుకునే వాడికి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అది ఆన్సర్ చేయడు వీడు. మామూలు పాస్ అయ్యేవాడు అది ఆన్సర్ చెయ్యడు. పరమాత్మ మొట్టమొదటి ఏం చెప్పాడంటే 10% లెవెల్ వాడికి చెప్తున్నాడు. వాడికి ఏం చెప్పాడంటే, ఒరే నాయన అక్కడ ఒక తాడు ఉంది, ఆ తాడు మసక చీకట్లో ఉంది, అక్కడ వెలుతురు లేదు. అసలు చీకటి అయితే నీకు ప్రాబ్లమే లేదు. ఆ మసక చీకటి ఉన్న కారణంగా ఈ తాడు నీకు పాముగా కనిపించింది. అక్కడ పాము అసలు సర్వాత్మన పాము లేదు, ఉన్నది తాడేను. కానీ నీకు కనిపిస్తున్నది పాము. పాము కనిపించినప్పుడు నువ్వు తాడును చూడలేదు, తాడు కనిపించినప్పుడు నీకు పాము ఉండదు. అంటే ఏకకాలంలో ఒకటే ఉంటుంది. ఇది అద్వైతం. ఏకకాలంలో ఒకటే ఉంటుంది. ఇంతవరకు ఈ లెవెల్లో ఇది కరెక్టే. తాడు పాము అనేవి 2 ఉన్నాయి. పాము అజ్ఞానవశాన కనిపించినటువంటి ఒక దృశ్యం, యథార్థంగా అక్కడ ఉన్నది తాడేను, పాము లేదు. అందుకని ఆ లేని దాన్ని మేము మిథ్య అన్నాము అన్నాడు. అంటే ఏమిటి? 2 వస్తువులు ఉన్నట్టుగాను, ఒక వస్తువు మిథ్యగాను, ఒక వస్తువు సత్యంగాను. అసలు ఉన్నది ఒకటే వస్తువు, 2 వస్తువులు లేవు. మరి ఏ లెవెల్ వాడికి చెబుతున్నాడు? ఒరే నీకు 10% మార్కులు వస్తే చాలు లేరా? అసలు మరీ 0 రాకుండా నీ అజ్ఞానవశాత్తు ఈ జగత్తంతా నీకు కనిపిస్తోంది నాయన, ఇది మిథ్య. ఈ పరమాత్మను చూడటం మొదలు పెడితే ఇది పోతుంది, నీకు ఇది కనపడదు అని చెప్పాడు ఒక లెవెల్లో. ఈ లెవెల్ కూడా కరెక్టే. అయితే ఎవడికి? 10% మార్క్స్ తెచ్చుకునేవాడికి ఇది కరెక్ట్. వాడు అంటే ఇదే అది కాదు కదా, ఇది చెప్పారు కదా మాకు అంటే కాదు. నిన్ను లెవెల్స్ తీసుకెళ్తున్నాడు. మొదటి మెట్టు ఎక్కంది, నువ్వు 2వ మెట్టు ఎక్కలేవు కదా. అట్లా ఈ జగత్తంతా కనపడుతున్న జగత్తంతా నీకు మిథ్య, పాములాగా ఉంది. నువ్వు పరమాత్మనే చూస్తున్నావు. పరమాత్మను చూడటం లేదని చెప్పడం ఎక్కడా కూడా పరమాత్మనే చూస్తున్నావు. పరమాత్మని తాడుని పాముగా చూస్తున్నావు. అట్లా పరమాత్మని నా కొడుకుగా చూస్తున్నావు, నా కూతురుగా చూస్తున్నావు, పక్కింటి వాళ్ళుగా చూస్తున్నావు. అట్లా పరమాత్మనే ఏమన్నా తెల్ల పేపర్ దాకా రాలే, ఇంకా ఆ లెవెల్కి రాలే, ఇంకా తక్కువ లెవెల్లో చెప్తున్నాడు.
నువ్వు చూస్తున్నావు అన్నాడు. అర్థమైందా? ఇది 10% మార్కులు వచ్చేవాడికి. అంటే ఈ మిథ్యా జగత్తును నిరసించి, మిథ్యా జగత్తు లేదని నిశ్చయించి, సత్యమైనటువంటిది వస్తువు ఉన్నది అని తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే దీపం లాంటిది. ఈ గదిలో అన్ని వస్తువులు ఉన్నాయి, ఈ గదిలో ఉన్నాయి వస్తువులన్నీ, కానీ లైట్ వెలగటంలే. ఈ గదిలోకి నేను వచ్చాను, నాకు మంచి విజన్ ఉంది, 6x6 విజన్ నాకు ఉంది. అంటే నేను కళ్ళద్దాలు పెట్టుకోకర్లేదు, నేను గుడ్డివాడిని కాదు, నాకు అన్ని వస్తువులు కనపడతాయి. కానీ ఈ గదిలో నాకు ఏం కనపడటంలే. గదిలో వస్తువులు ఉన్నాయి, నాకు మంచి చూపు ఉంది, నేను ఈ గదిలోకి వచ్చాను, చీకటి వల్ల నాకు ఈ గదిలో వస్తువులు కనపడటంలే. అంటే ఎక్కడ కుర్చీ ఉంది, ఎక్కడ టేబుల్ ఉంది అని నాకు తెలియటంలే. అందుకని నేను ఈ గదిలో నడుస్తున్నానంటే అవి తగులుతున్నాయి, నాకు కొట్టుకుంటున్నాను. ఈ ప్రపంచంలో అట్లా నాకు అజ్ఞానం అనేటువంటి చీకటిలోకి నేను వచ్చాను. నాకు చూపు బాగానే ఉంది, ఈ ప్రపంచంలో వస్తువులు కూడా ఉన్నాయి, కానీ నాకు ఫలానా వస్తువు అని తెలియటల్లా. అవి నన్ను తగులుతున్నాయి, నాకు దెబ్బలుగా తగులుతున్నాయి. నాకు ఎట్లా దెబ్బలు తగులుతున్నాయి? ఈశ్వరత్రయాలుగా ఒక దెబ్బ తగిలింది. డబ్బులు సంపాదించడం చాలా కష్టం, దానికోసమే నా జీవితం అంతా అయిపోతున్నది. నాకు మంచి భార్య దొరకడం నాకు చాలా కష్టం. భార్య అయితే దొరుకుతుంది, కానీ మంచి భార్య దొరకడం కష్టం. మంచి అంటే నాకు అనుకూలంగా ఉండేది కదా. ఇంటికి వచ్చినప్పటి నుంచి చంపేది, కొట్టేది, తిట్టేది. నీ బొంద నువ్వేం పక్కవాడల్ని సంపాదించలేదు, కోట్లు సంపాదించలేదు. ఎంతమంది లేరురా లోకంలో? ఇది కష్టం. అంటే ఇవన్నీ ఏమిటి అంటే నీకు మంచి సంతానం కలగకపోవడం, పుట్టిన సంతానం ఆటిజం ఉండేవాళ్ళు పుట్టడం, వాడు పిచ్చివేసవాడు కావడం, వాడు పొగరబోతు వాళ్ళు కావడం, వాడు చదువుకోని వాడు కావడం. ఇవన్నీ ఏమిటి అంటే ఈ చీకటి గదిలో నాకు తలుపులు, బెంచీలు, కుర్చీలు అన్నీ కుడుతున్నాయి. అవేమో జడములు, నిజంగా వాటికి అసలు చైతన్యం లేదు. అవి నన్ను వచ్చి కొట్టలేవు, కానీ నేను పోతే ప్రతి ఒక్కటి తగులుతోంది. నాకు తగులుతున్నాయి, తలుపులు తగులున్నాయి, గోడ కొట్టుకుంది. చీకటి గదిలో నేను పోతే ఏమవుతుంది? గోడ కూడా కొడుతుంది, మంచం కూడా కొడుతుంది, కిటికీ కూడా కొడుతుంది, ఎవరైనా తగిలిస్తారు నాకు. ఇవన్నీ నాకు దెబ్బలు తగులుతున్నాయి ఈ ప్రపంచంలో. ఇప్పుడు నేనేం చేయాలంటే ఓ దీపం వెలిగించుకోవాలి. దీపము ఆ వస్తువులను కనపడేటట్టుగా చేసింది నాకు. అంటే అవి నన్ను తగలకుండా జాగ్రత్త పడేటట్టుగా నాకు చేసింది. అవి అప్పుడు కూడా నన్ను కొట్టేవే. ఇప్పుడు జాగ్రత్త పడింది ఎవరు? నేను. దీపం ఉండడం వల్ల అరే దాని దగ్గరికి పోతే అది నన్ను కొడుతుంది, ఈ తలుపులో దూరకుండా ఆ గోడ దగ్గర నేను దూరాను అనుకో, అదే తలుపు అనుకుని దూరాను అనుకో, ఆ గోడ నాకు తగులుతుంది. ఎవడైనా దీపం ఉన్నప్పుడు ఆ గోడ పెట్టి కొట్టుకుంటాడా? కొట్టుకోడు. దీపం అనేది జ్ఞానం. ఈ జ్ఞానం వల్ల నీకు ఈ వస్తువులన్నీ తగలకుండా ఉంటాయి. ఇంకా కాస్త పై లెవెల్లో చెప్పాడు నాయన, ఇందులో ఏదీ మిథ్య లేదు, అన్నీ సత్యమైన పదార్థాలే ఉన్నాయి. నీకు జ్ఞానం లేకపోబట్టి అవి నిన్ను కుడుతున్నాయి. ఇంకా కాస్త పై లెవెల్. ఇందాకేమన్నాడు? ఇవన్నీ లేవన్నాడు. పాము, తాడు మీద పాము లేనే లేదు, అసలు లేనిది నిన్ను కొట్టింది అన్నాడు. అర్థమవుతుందా మీకు? అసలు లేనిది నిన్ను భయపెట్టింది. తాడు మీద పాము లేదర్రా, తాడే ఉంది. కానీ నాకు పామును చూసి నాకు భయం పుట్టింది. నాకు భయం పుట్టడమే కాదు, మా ఊళ్ళో ఎవరో పాము గరిచి చచ్చిపోయిన వాళ్ళు కూడా నాకు అన్ని కథలు గుర్తుకొచ్చినాయి. నాకు భయం, వణుకు పుట్టింది. అప్పుడు కూడా ఎవడో మా ఫ్రెండ్ ఎవడో దీపం తీసుకొచ్చి చూపించి వర్పించేవాడు, అది తాడుగా, అక్కడ పాము లేనే లేదు, నిన్నేం గడుస్తుంది అంటేనే నాకు అప్పుడు ఆ భయం పోయింది. అంటే జగత్తు లేదని చెప్పాడు ఆ వయసు, ఆ స్టేజ్లో. నీకు ఇక్కడ జగత్తు ఉందని చెప్తున్నాడు. జగత్తు ఉంది, నువ్వు ఉన్నావు. మధ్యలో నీకు జ్ఞానం లేకపోబట్టి ఆ జగత్తు నిన్ను బాధిస్తున్నది. బాధిస్తున్నదంటే పాము నిన్ను భయపెడుతున్నది, ఈశ్వరత్రయాలు నిన్ను ఏడిపిస్తున్నాయి. నీకు జ్ఞానం లేకపోబట్టి. నీకు జ్ఞానం ఉంటే ఈశ్వరత్రయాలు నీకు దూరం అయిపోతాయి, నీకేం భయం లేదు. కాబట్టి నువ్వు జ్ఞానం సంపాదించుకో అని చెప్పాడు. జ్ఞానం ఎక్కడుంది అంటే నీ లోపల ఉంది అన్నాడు. నా లోపలే జ్ఞానం ఉంది. ఎట్లా నా లోపల జ్ఞానం ఉందిరా అంటే, ఒరే ఆ ప్రపంచం అంతా నువ్వు చూస్తే కనిపిస్తున్నదా? దానికయ్యేది నేనున్నానని చెప్పిందా నీకు? నువ్వు
చూస్తే కనిపించింది. నువ్వు నిర్ణయించుకున్నావు ఇక్కడ నేను ఇప్పుడు ఉద్యోగం చేయాలి, ఇక్కడ చేస్తే నాకు 10 లక్షలే ఇస్తారు, ఇక్కడ చేస్తే 15 లక్షలు ఇస్తారు. నేను నిర్ణయించుకుని ఈ ఆఫీస్కి వెళ్ళాను కదా. ఆ ఆఫీసు నిన్ను 15 లక్షలు ఇస్తానని పిలవలే. నేను అడిగాను వాడిని, నాకు 15 ఇస్తేనే నీ దగ్గర నేను పని చేస్తాను అని చెప్పేలాగా నేను చేయను పో అన్నా. అంటే నేనే సంకల్పం చేసి వాడు ఆఫీస్కి వెళ్ళాను. ఇప్పుడు ఆ ఆఫీసు నాకు కష్టంగా ఉంది పని. నేను నిర్ణయించుకున్న ఆఫీసు వల్ల కదా నాకు కష్టం వచ్చింది. నేను 10 లక్షలే చాలు అని అనుకున్నానంటే ఈ ఆఫీసులో నేను ఈజీగా పని చేసుకుంటాను. కాబట్టి నువ్వు నిర్ణయించుకుని పోతున్నావురా, ఆ కష్టమైనా నాకు పర్వాలేదు, నాకు ఇది కావాలి అనుకుని నువ్వు నిర్ణయించుకుని వచ్చావురా. అట్లా నీ సంకల్పం వల్ల ఈ ప్రపంచం ఏర్పడుతోంది. లేకపోతే ప్రపంచం నిన్ను బాధించదు, ఇంకాస్త పై లెవెల్కి తీసుకొస్తున్నాడు. అర్థం అవుతున్నది కదా మా అందరికీ. అన్ని చోట్ల ఒక పరమాత్మ ఒక అనాత్మే, ఆత్మ అనాత్మే ఉండేది. అయితే ఇక్కడ సబ్జెక్టు నువ్వు కావాలంటేనే. ఇప్పుడు ఎట్లా అంటే ఈ ఊళ్ళో చాలామంది అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళందరూ నా భార్యలు కాదు. నేను పర్టికులర్ అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని నేను చేసుకుంటానంటేనే అది నాకు భార్య అయింది. నా సంకల్పం లేకపోతే కాదు కదా. అయ్యి నేను చేసుకొని పో అన్నాడు అనుకో, బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టి వాడికి పెళ్లి చేస్తారా? చెయ్యరు కదా. అంటే నీ దగ్గరే ఉంది. ఏ పదార్థం అయితే నీ దగ్గర ఉండి ఈ ప్రపంచాన్ని కావాలని కోరుకుంటున్నదో ఆ పదార్థం పేరు జ్ఞానంరా. దాని పేరు జ్ఞానం, దానికి వేరే పేరు లేదు. అది ఎక్కడుంది అంటే ఈ శరీరంలో ఉండి అది ఏం చేస్తూ ఉంటుంది, నీ శరీరానికి కావలసిన శక్తి అంతా ఇస్తూ ఉంటుంది. అదొకటి ఉంది. అది ఈ ప్రపంచంతో నీకు సంబంధాన్ని కలిగించడం కోసమని ఒక శరీరం అనే ఉపకరణాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు ఇద్దరు వచ్చారు నీ దగ్గరికి, ఒక జ్ఞానము ఒక శరీరం. ఆ జ్ఞానం పేరు దేహి అని పేరు. ఎందుకంటే దేహాన్ని ధరించాడు కాబట్టి, దేహం ధరించాడు వాడు, అందుకని వాడి పేరు దేహి. అనగానే ఇప్పుడు నీకు 2 వస్తువులు కనిపిస్తాయి, ఒక దేహము ఒక దేహి. ఇప్పుడు నువ్వు 30% పైన పడుతున్నావు. ఒక దేహి ఉన్నాడు, ఒక దేహం ఉంది. ఒరే దేహం అంతా మారుతూ ఉంటుంది. ఇంతకుముందు దేహం అంతా మిథ్య అని చెప్పాడు ఫస్ట్ లెవెల్లో కదా. పాము లేనే లేదన్నాడు, అట్లా దేహం లేనే లేదంటున్నాడు. నాకు ఉంటే లేదంటావు ఏమిటయ్యా, నాకు కనపడుతుంటేను. ఇంకా కాస్త నీ లెవెల్ మారుస్తున్నాడు అన్నమాట, అంతే. ఆ దేహి అన్నవాడు ఒకడు సాలిడ్గా ఉన్నాడు, వాడేం వికారాలు పొందటం లేదు. వాడు జస్ట్ లైక్ కరెంట్, ఒక విద్యుత్ శక్తి, ఒక శక్తిలాగా ఉన్నాడు ఒకడు. వాడి శక్తిని ఈ అనేక కోణాల్లో నుంచి తీసుకుంటూ ఈ వ్యవహారాలన్నీ చేస్తున్నది శరీరం. అటువంటి శరీరంతో పని చేయించుకునేవాడు ఒకడున్నాడు. దీనికి నీకు ఎగ్జాంపుల్ ఏం చెప్తాడంటే, ఒరే ఒక కుండ ఉంది, ఇది కుండ, మన శరీరమే ఘటం, కుండ ఉంది. ఇది ఏ లెవెల్ వాడికి చెప్తున్నాడో ఆ లెవెల్లో అంతే అర్థం చేసుకోండి. హయ్యెస్ట్ లెవెల్ వాడికి చెప్పడంలే. వీళ్ళందరూ కూడా జ్ఞానం కోసం ప్రయత్నించేవాళ్ళే, వీళ్ళంతా ఫిలాసఫర్సే. వినను కూడా విన్నారు. ఇంత లెవెల్లో వీడికి చెప్తున్నాడు. ఇందాక తాడు పాము లెవెల్ వాడు కాదు వీడు ఇంకొంచెం పెరిగాడు. వీడికి ఏమర్థం అవ్వాలంటే, ఒక కుండ ఉంది, ఆ కుండలో ఓ దీపం పెట్టాను, కుండకన్నీ కన్నాలు పెట్టుకున్నాను నేను, కుండకు కన్నాలు పెట్టాను. ఒక కన్నం ఆఠీన్లాగా పెట్టా, ఒక కన్నం డైమండ్ లాగా పెట్టా, ఒక కన్నం చేపలాగా వేసా, ఒక కన్నం మనిషిలాగా వేసా. మనం ఒక కుండకు పిల్లి బొమ్మ వేసాము, గుర్తుందా? మోక్ష సన్యాస యోగంలో ఒక సిల్వర్ సార్. మరి కుండకు బొక్కలు పెట్టడానికి మనకు చేత కాదు, పగిలిపోతుంది. అందుకని అది కుండ అనుకోమనే చెప్పా. ఇప్పుడు ఆ లోపల ఉన్న ఒక దీపమే వెలుగుతోంది. ఆ ఒక దీపమే వీటి ద్వారా బయటకు వచ్చి ఒక ఆకారం ధరిస్తోంది.
అంటే కుండలో నుంచి బయటకు వచ్చి, కుండకు గనక డైమండ్ షేప్ ఉంటే ఆ బయటపడ్డటువంటి లైట్ డైమండ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఆ డైమండ్ షేప్ కనపడుతోంది మనకు, ఇట్లాంటి షేపు. ఈ షేపు లైటుదే కుండదే? కుండది. కుండదే అయినట్లయితే ఇక్కడ డైమండ్ పడింది, ఇక్కడ ఆఠీన్ పడింది. కుండ డైమండా ఆఠీనా? కుండకు ఏ ఆకారం లేదు. మనం అందరం ఏమంటామంటే కుండదే అంటాం. కుండకు అసలు సంబంధం లేదు. కుండలో నేను అనుకుని దానికి ఒక బొక్క పెట్టా నేను, డైమండ్ లాగానో ఆఠీన్ లాగానో, మీకు ఒక సర్కిల్ లాగానో ఒక స్ట్రైట్ లైన్ లాగానో నేను కుండకు కన్నాలు పెట్టా. పెట్టిన వాడిని నేను అనే ఒక జ్ఞానం కలిగిన ఒక మనిషి పెడతాడు, ఆ పని చేస్తాడు. కాబట్టి ఆ సంకల్పం ఎవడైతే చేస్తున్నాడో ఆ సంకల్ప ఈ కుండంతా ప్రకృతి అని పేరు పెట్టారు. దీనికి ఈ కుండకు ప్రకృతి అని పేరు పెట్టారు. ప్రకృతికి ఆకారాలు లేవు. ప్రకృతిలో నుంచి ఆకారాలను సృష్టించేటువంటిది కన్నం పెట్టకపోతే నీకు లైట్ పడనే పడదు. అర్థమవుతుంది కదా? దాని మీద నేను కన్నాలు పెట్టాను, అంటే నేను సంకల్పం చేశాను. ఇక్కడ ఆఠీన్ లాగా సంకల్పం చేసి నేను పెడితే ఆఠీన్ బొమ్మ దీని మీద పడుతోంది. అట్లా నీవు నీ ప్రీవియస్ జన్మలో చేసిన సంకల్పం వల్ల ప్రకృతిలో ఇది కరెక్ట్ కాదు, ఈ లెవెల్ వాడికే కరెక్ట్. అందుకని ప్రతి లెవెల్ మీరు అర్థం చేసుకోండి, అప్పుడు మీకు సరిగ్గా తెలుస్తుంది. కాబట్టి ప్రకృతి ఉంది, పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ జ్ఞానరూపంగా ఉన్నాడు. ఇక్కడ లైట్ రూపంగా అని అంటున్నాను, జ్ఞానరూపంగా ఉన్నాడు. వీడు వెలిగేవాడు. వీడు ప్రతి ఆఠీన్ బొమ్మలో కానీ డైమండ్ బొమ్మలో కానీ పడుతున్నది వాడి కాంతేను, వాడే పడుతున్నాడు అక్కడ. ఈ పరమాత్మే వీడి లైటే అది. కుండకు లైట్ లేదు, కుండకు షేప్ కూడా లేదు. ఏమొద్దు ఇప్పుడు ఏమ్మా, కుండకు ఒక సంకల్పం చేసి నేను కన్నాలు పెట్టాను. ఒక సంకల్పం చేసి ఈ ప్రకృతిలో నేను ఈ నామరూపాలన్నీ సృష్టించాను. ఈ నామరూపాలు నథింగ్ బట్ పరమాత్మ. ఎట్లా అంటే ఈ షేప్ పడింది కదా, ఈ షేప్ లాగా నాకేం కనబడుతోంది? లైటే కనబడుతోంది కదా. ఒకవేళ ఆ షేప్ దగ్గర నుంచి నేను చూశాను అనుకో, కుండలో లైట్ మొత్తం కనపడుతుంది నాకు. ఇది ఈశ్వర సర్వదేహానాం. అక్కడ నా దగ్గర 10 రకాల ఆకారాలు పడ్డాయి. ఈ ఆకారంలో ఒక లైట్ ఉండి, ఆ ఆకారంలో ఇంకో లైట్ ఉండి, దాంట్లో మరో లైట్ ఉండి, అట్లా ఉండదు. ఇవన్నీ కలిసి ఒక లైట్ రూపాలే. అర్థమవుతోంది కదా? ఒకటే దీపం. ఇక్కడ 10 దీపాలు లేవు. దానికో దీపం, దీనికో దీపం, ఒక దీపం ఆ షేప్లో, ఇంకో దీపం ఈ షేప్లో లేవు. అన్నీ కూడా ఒక్క దీపమే. ఎందుకంటే దాని దగ్గర నుంచి చూసినా ఇదే కనబడుతుంది, త్రూ దట్ హోల్ కదా. ఆ హోల్కి ఈ ఆకారం ఉంది, దీనికి ఆకారం లేదు. అంటే ఇప్పుడు దానిలాగా నేను చూస్తున్నది కూడా ఒక పరమాత్మనే. చాలామంది పరమాత్మలు లేరు, ఒక్క పరమాత్మే ఉన్నాడు. చాలామంది దేహాలు ఉన్నాయి, దేహాలకు అనేక రకాలైన షేపులు ఉన్నాయి. ఒకటిలాగా ఒకటి ఉండాలి. ఒకడు పొడుగ్గా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు, ఒకడు లావుగా ఉన్నాడు, ఒకడు సన్నంగా ఉన్నాడు, ఒకడు తెల్లగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు తెలివి గలవాడు, ఒకడు మొద్దు వెధవ. రకరకాలు ఉన్నారు నా మనుషులు, నా షేపులు. ఇవన్నీ షేపులు. వీటన్నిటిలో ఉన్నది ఒక్క పరమాత్మే ఉంటున్నాడు. వీడు ఇంకాస్త పై లెవెల్కి వచ్చాడు. ఒక్కొక్క లెవెల్ మారుతున్నాడు. మరీ ఖచ్చితంగా నేను 40 మార్కులు 50 మార్కులు అని చెప్పలేను, కానీ వాళ్ళు లెవెల్ మారుతున్నాడు, ఒక్కొక్క క్లాస్ మారుతున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి 50%, 40-50 మధ్యలో ఉన్నవాడని అనుకున్నాం. వీడు జస్ట్ పాస్,
అంటే పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు, దేహాలన్నిట్లో కూడా ఒక పరమాత్మే ఉన్నాడు. వేరువేరుగా ఉండడానికి వాడు అన్ని పరమాత్మలు లేరు, అన్నిట్లో ఉన్నవాడు ఒక్కడే. ప్రకృతి అనేక రకాలైన ఆకారాలు ధరిస్తోంది. ప్రకృతి అంటే 8 విధాలైనటువంటి ప్రకృతి, అష్టవిధ ప్రకృతి ధరిస్తున్నది. కానీ పరమాత్మ ధరించడం లేదు, వాడు ఒకడే ఉంటున్నాడు, ధరించినట్లుగా కనబడుతున్నాడు. అర్థమైందా? పరమాత్మ ధరించినట్లుగా కనబడుతున్నాడు కానీ నిజంగా ధరించలే. ఎందుకంటే ఆటిన్లో ఉన్నది డైమండ్లో ఉన్నది ఒకటే లైటు, దానికి దీనికి తేడా లేదు. అట్లా చిన్న చీమలో పెద్ద ఏనుగులో ఒక పరమాత్మే ఉన్నాడు. అంటే అది ఏనుగు పెద్దదిగా ఉంది కానీ పెద్ద పరమాత్మ, చీమ చిన్నగా ఉంది కాబట్టి చిన్న పరమాత్మ అట్లా ఉండడానికి వీల్లేదు. అసలు పరమాత్మ ఒకడే ఉన్నాడు, వాటిల్లో లేడు కదా. ఈ లెవెల్లో చెబుతున్నాడు, అవన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేను. వీడి లెవెల్ ఇది. పరమాత్మ అంటున్నాడు ఈ మాట, అవన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేను. అవన్నీ వీడిలో ఎట్లా ఉన్నాయి? ఈ కుండలోకి గనక ఈ రూపాలు రాకపోతే కుండ నుంచి అవి బయటికి పోలేవు. ప్రకృతిలో నుంచే మనం అందరం బయటకు వచ్చాం. ఈ ప్రకృతిలో మనకు అనేక రకాలైన ఆకారాలు కనబడుతున్నాయి, వివిధంగా ఉన్నాం, ఒకళ్ళలాగా ఒకళ్ళు లేడు. అందరికీ ముక్కులు, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి, కానీ ఒకళ్ళలాగా ఒకడికి ఉన్నాయా? ఎక్కడ చేంజ్ ఉంది చూడు, కొలిచి చూసుకో. కరెక్ట్గా ఇక్కడి నుంచి నాకు చెవి వరకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో నీకు కూడా అంతే ఉంటుంది, సరిగ్గా అంతే ఉంటుంది. వాడు ఏమి క్యాలిక్యులేషనో వాడి లెక్క. ఇట్లా చేతులు పెట్టి మనం పడుకున్నాం అనుకో నేల మీద, నా బ్రహ్మరంధ్రం నుంచి నా పాదం వరకు, నా బొటన వేలుతో వరకు ఏదైతే లెంగ్త్ కొల్చామో సరిగ్గా నేను చేతులు పెట్టి పెడితే అదే దారం దీనికి సరిపోతుంది. మొత్తం నీ వెడల్పు పొడవు అంతే కొల్చుకో. ఎవడైనా అప్పుడు మొత్తం ఏమవుతుంది? నీ పొడవు వెడల్పులు సమానం అయితే సున్నకు చుడితే ఏమవుతావు? పూర్ణమద పూర్ణమిదం. నేను పొడుగ్గా ఉన్నానంటాడు. ఈ పొడుగ్గా ఉన్నవాడు వీడు 6 అడుగులు ఉన్నాను అన్నాడు అనుకో, వీడి చేతులు జాపమను ఖచ్చితంగా వీడు 6 అడుగులు ఉంటాడు. మనం చేతులు జాపామనుకో మనం ఉండం. ఎవడు ఎంత పొడవు ఉన్నాడో అన్ని ముక్కులు, కళ్ళు, కాళ్ళు అందరికీ ఉన్నాయి చూడండి. ఒకడిది ఒక దానంత కరెక్ట్గా ఎవ్వడికి లేవు. వాడు ఎంత ఉన్నాడో అంతే ఉంటాడు. అందరిలో ఒకటే శక్తి ఉందన్నమాట. పై ఆకారాలే మారుతున్నాయి కానీ ఆ ఒక శక్తి నిన్ను ఈ సమానమైనటువంటి పంథాలో నిన్ను నడిపిస్తున్నది. ఇక్కడ చెప్పాడు. ఇప్పుడు మనకి ఏం తెలుస్తోందంటే దేహి, దేహము, ఒక పరమాత్మ దేహిగా ఉన్నాడు, ఒక శరీరం దేహంగా ఉంది. దేహాలు అనేకం మారుతూ ఉంటాయి, షేపులు మారుతాయి కదా దేహాలు. పరమాత్మ మారడు. దేహి నిత్యం అవధ్యోయం కదా. దేహే సర్వస్య, అన్ని శరీరాల్లో ఆ ఒకడే ఉంటున్నాడు పరమాత్మ. వాడు షేప్లెస్, దీనికి షేప్ ఉంది, వాడికి షేప్ లేదు. ఎందుకని? దాని లోపల ఉన్నవాడు వెలుగే, లైటే కదా వాడు. జ్ఞానాన్ని లైట్తో పోలుస్తున్నారు. జ్ఞానమే, జ్ఞానం నీకు కూడా ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ మీకు సందేహం ఏమొస్తుందంటే, మీరు శరీరాలన్నీ సమానంగా ఉన్నాయి, ఒకటి దానికి వాడికి సరిగ్గా అంతే ఉంది అని చెప్తున్నారు, లోపల జ్ఞానం ఒకటే అంటున్నారు. ఒకటికి చాలా ఎక్కువ తెలివి ఉంది, ఒకటి చాలా తక్కువ తెలివి ఉంది. ఏమైంది వాడికి అంటే తెలివి కూడా సేమే ఉంది, తెలివి కూడా సేమే ఉంది. నా దగ్గర లైట్ ఉందిరా, ఆ లైట్ని మొత్తం వెలుగుతోంది. నీ లైటు నా లైటు వెలుగుతోంది. నా లైటు కనపడకుండా నేను ఇంతవరకు నలుపు పూసేసుకున్నా, తారు పూసుకున్నా. కార్ లైట్, హెడ్ లైట్లకు పూసేస్తారు చూడండి, ఇప్పుడు తీసేసినట్టున్నారు కదా. ఒకప్పుడు పూసేవాళ్ళు, అంత లైట్ కనపడితే ఎదుటి వాడికి కనపడదనే ఉద్దేశంలో. ఇప్పుడు వాడి లైటు వెలగటం లేదా?
వెలిగితే మరి ఇంత కొంచెమే కాంతి ఎందుకు కనపడుతున్నది? వాడు మూసుకున్నాడు. ఎందుకురా ఒకడు తెలివి తక్కువగా ఉన్నాడు, ఒకడు తెలివిగా ఉన్నాడు అంటే వీడి తమస్సు, వీడి అజ్ఞానం, వీడి రజస్సు, ఒకడికి అహంకారం, పొగరుతో మూసుకుంటాడు. అట్లా ఒకడు తమస్సుతో, ఒకడు రజస్సుతో, ఒకడు సత్వంతో మూసేసుకున్నాడు వాడి జ్ఞానాన్ని. మరి మనం చెయ్యాల్సింది ఏమిటంటే దాన్ని తొలగించుకోవాలి. తొలగిస్తే వాడు కూడా ఇంత జ్ఞానం గలవాడే. ఎందుకంటే జ్ఞానంలో లెవెల్స్ లేవు, ఎక్కువ తక్కువ లేదు. వాళ్ళలో కూడా ఒక జ్ఞానమే ఉంది, వీళ్ళలో ఏది ఉందో వాళ్ళలో కూడా అదే ఉంది. లేకపోతే మీరు చెప్పినది అర్థం కూడా కాదమ్మా. అట్లా అర్థం కాకపోతే ఇంకా అర్థం కాకున్నట్టే ఉండాలి. అంతే కదా. అర్థం అయ్యిందనే లెవెల్ పోకూడదు. మళ్ళీ అర్థం అయింది అంటే ఒక చోటన్నా ఒక పాయింట్లోనన్నా నీకు తెలివి ఉంది కదా, అదే కదా నీకు అర్థం అయిందని చెబుతోంది. కాకపోతే కాలేదని నువ్వు ఇక్కడ కూర్చుంటావా? నేను కూర్చొని పో, నాకు అర్థమే కావటం లేదు, నేను ఎందుకు ఇంట్లో పడుకుంటానంట. నీకు ఎందుకు అర్థం కావటం లేదు అంటే నువ్వు లోపల అజ్ఞానం అంటే తమస్సే, దాన్ని మూసేసుకున్నావు. అది మూసుకోబట్టి నీకు అది కనిపించటం లేదు. ఇంకా కాస్త పై లెవెల్కి తీసుకొస్తున్నాను నేను. ఒరే నాయన, అసలు రెండు లేవురా, ఉండేది ఒకటేను, రెండు లేవు, ఉన్నది ఒకటే ఉంటున్నది. కర్మ వల్ల ఈ శరీరం అనేటువంటిది ప్రకృతి వేసుకున్న వేషం, అంటే నిన్నటి నల్ల పేపరు స్టెన్సిల్ వేసుకున్నటువంటి రూపాలే కానీ వెనక ఉన్నటువంటి పరమాత్మకి అసలు రూపమే లేదు. వీడి లోపల వాడు ఉన్నాడు అని ఇన్నాళ్ళు నీకు చెప్తున్నా కదా, అంటే నీ లెవెల్కి పైన శరీరం ఉంది, లోపల పరమాత్మ ఉన్నాడు అని కదా నీకు చెప్పాను. అంటే లోపల పరమాత్మ ఒకడే పరమాత్మ, వీడి లోపల నుండి మళ్ళీ వాళ్ళ లోపలికి ఎట్టబోతాడు అంటే వీడి లోపల నుంచి బయటకు వచ్చి వాళ్ళ లోపలికి పోవాలి కదా. నీలో నాలో అందరిలో ఒక పరమాత్మే ఉన్నాడంటే వాడు ఇందులో దూరి మళ్ళీ అందులోంచి బయటకు వచ్చి ఇంకో వాళ్ళలో దూరి మళ్ళీ ఇంకో నీవు దూరి అట్లా ఉండరు కదా, ఒకడే ఉంటాడు. ఇవన్నీ శరీరాలు ఉంటాయిరా అంటే నిన్న చెప్పాడు మీకు, ఒరే నాయన ఒకటే వైట్ పేపర్ ఉందిరా, ఆ వైట్ పేపర్ మీద ఈ ముద్రలన్నీ వేసుకున్నది, ఇదిగో మీకు చూపిద్దామని తీసుకొచ్చా, ఇది చూడు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ రంగు బట్టనే ఉంది, ఈ బేస్ కలర్ బట్ట ఇది. దీంట్లో నాకు ఈ షేపులు కావాలనుకున్నా, ఈ పువ్వు కావాలనుకున్నా, ఇట్లాంటి షేప్ కావాలనుకున్నా, ఈ షేపులు నేను వెయ్యలే. నా దగ్గర అటువంటి షేపు ఖాళీ పెట్టి మిగిలిందంతా ఈ బ్రౌన్ కలర్ పెట్టి దీని మీద ఈ కలర్లు అద్దేసా, బ్రౌన్ కలర్ అద్దే. దీని మీద పువ్వులు వెయ్యలే నేను, దీని మీద ఏమేశాను, పువ్వు నాకు ఏది కావాలో దాన్ని ఖాళీగా పెట్టి పువ్వు కాని దాని చోట నేను ఈ రంగు అద్దేశాను. అడుగు నుంచి నాకు కనబడుతున్నది ఆ పువ్వులాగా షేపుగా కనబడుతున్నది ఈ లోపల ఉన్న బట్ట. ఇట్లా ప్రకృతి అనేటువంటి ఈ 5 భూతాలను పైన నేను ముద్రలుగా వేసి లోపల ఉన్న పరమాత్మ ఆకారం, ఇదేం పువ్వుగా మారలే, ఇది ఆకుగా మారలే, లోపల నుంచి ఇప్పుడు కూడా ఈ బ్రౌన్ కలర్ని కనుక నేను తొలగించగలిగితే మొత్తం బేస్ కలర్ బట్ట ఉంటుంది. ఆ బట్టలో ఇది ఆకైంది, ఇది పువ్వు అయింది అని ఉండదు. బ్రౌన్ ఎక్కడేసాను, అది కాని చోట్లో. అట్లా నువ్వు కాని చోట్లో ఇక్కడ నేను 5 భూతాలను పెట్టేశానురా. ఇక్కడ పృథ్వీ ఉంది, ఆపస్ ఉంది, తేజస్సు ఉంది. ఇక్కడ పృథ్వీ ఎక్కడుంది, నేల లేదు కదా నువ్వు అనేటట్లయితే సూర్యకిరణాలు పడుతున్నప్పుడు నీ ఇంట్లోకి కిటికీలోంచి సూర్యకిరణాలు పడతాయి. ఆ కిరణాల్లో చూడు, ఇంతంత ధూళి కణాలు కనపడతాయి. అదంతా మట్టే, దుమ్మే, డస్ట్. ఇంకా మట్టి అనాలన్నా డస్ట్ అనాలన్నా ఏదైనా ఒకటే కదా. ఆ 5 భూతాలు అనేటువంటి బ్రౌన్ కలర్ మధ్యలో వెయ్యబట్టి నువ్వుగా కనబడుతున్నది ఒక పరమాత్మే. నిన్న చెప్పిన పాఠం అది ఇది. అంటే అన్ని లెవెల్స్ మారితే నిన్నటి పాఠం నీకు వస్తుంది. ఇవన్నీ కూడా రైటే, ఏ లెవెల్కి ఆ లెవెల్ కరెక్ట్ అని చెప్తున్నాడు. అడుగునున్నటువంటి పరమాత్మ నిరాకారంరా, ఇది సాకారంరా,
ఈ ఆకారం పొందింది ప్రకృతి, నిరాకారం పొందింది పరమాత్మ. ప్రకృతే క్రియమాణాని, ప్రకృతే చేస్తున్నది ఈ పనులన్నీ. ఇప్పుడు ఇక్కడ ఈ షేప్ని ఎవరు తీసుకొచ్చారు? బ్రౌన్ కలర్ తీసుకొచ్చింది. బ్రౌన్ కలర్ ఆకుగా మారిందా? బ్రౌన్ కలర్ పువ్వుగా మారిందా? మారలే. మరి ఏం చేసింది? అది కాని దాన్నంతా తను ఆక్రమించుకుంది, పరమాత్మను ఆక్రమించలే. అందుకు పరమాత్మే కనపడుతున్నాడు. నువ్వుగా 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 కనపడుతున్నది ఒక పరమాత్మే. ఇంతకుముందు చెప్పిన లెవెల్ కరెక్టేనని ఇది ప్రూవ్ చేస్తుంది. ఏమిటి ఇంతకుముందు చెప్పిన లెవెల్ అంటే అందరిలో ఒక పరమాత్మే ఉన్నాడు. అన్ని పువ్వుల్లో ఒకటే ఈ ఈ బేస్ కలర్ క్లాతే ఉంది కదా. దాని మీద అది కానిదంతా కూడా నేను బ్రౌన్ కలర్తో నింపేసుకున్నా. బ్రౌన్ కలరు సత్వం, రజస్సు, తమస్సు. ఇది నేను వేసుకోవాలంటే రకరకాలైనటువంటి ప్రొసీజర్లు. ఒట్టి బట్ట మీద నేను ప్రింట్ కొడతానంటే అది పట్టదు. దాన్ని ముందు తడపాలి, దాన్ని గంజి పెట్టాలి, గట్టిత వస్త్రం గట్టిగా చెయ్యాలి, దాని మీద నేను అవుట్లైన్ వేసుకోవాలి, ఆ తర్వాత నేను ప్రింట్లు కొట్టాలి. అవన్నీ పంచభూతాల కార్యం, అదంతా ప్రకృతే. ఇది చెప్పాడు. అంటే ఒకటి నిరాకారము, ఒకటి సాకారము. సాకారం కాలేదు. కిందటి లెవెల్లో ఏం చేసాం? సాకారం అయింది. ఇక్కడ డైమండ్ షేప్ నేను గీస్తేనే అక్కడ డైమండ్ పడింది. అంటే ఇది గీయాలంటే నాకు ఈ షేపు తెలియాలి, దీన్ని నేను కట్ చెయ్యాలి. అందుకు ఆ లెవెల్ కంటే ఈ లెవెల్ ఇంకా గ్రేట్ అని చెబుతున్నది. ఇక్కడ ఎవ్వడు కట్ చేయలే, ఎవ్వడు దీన్ని షేపులు వెయ్యలేదు. కేవలం సంకల్పం చేశాడు. ఆ సంకల్పం ప్రకారం ఒక ముద్ర తయారు చేసుకున్నాడు. ఒక ముద్ర అంటే స్టాంప్ తయారు చేసుకున్నాం. మన స్టాంపులో ఏమేం చేస్తున్నాడు? ఆ అక్షరాలు పడాలంటే ఆ అక్షరాల మేర వాడు ఖాళీగా పెడతాడు. దాంట్లో ఈ కార్బన్ వేస్తాడు. ఇట్లా కొట్టంగానే అక్షరాలు పడతాయి. అంటే ఆ అక్షరాల మేర నీకు ఖాళీ ఉండి మిగిలిన చోటంతా బ్లాక్ నింపుతుంది. అప్పుడు నీకు అక్షరాలు కనపడుతుంది. స్టాంప్ అదే కదా. అట్లా స్టాంప్ చేసుకోలే, నేను సంకల్పమే చేశాను. సంకల్పం ప్రకారం ఈ రూపాలన్నీ నాకు వచ్చినాయి. అది నిర్వికారంగానే ఉంది, దానికి వికారం పొందలేదు. పరమాత్మ వికారం పొంది జీవుడు అవ్వలేదు. ఈ కనపడుతున్నటువంటి జీవత్వం అంటే ఇది బ్రహ్మమే అంటే ఇది బేజ్ కలర్ గుడ్డే. ఇది నీకు బేజ్ కలర్ గుడ్డ ఎప్పుడూ పువ్వు కాలేదు, పువ్వు అయినట్లుగా కనిపిస్తున్నది. అట్లా పరమాత్మ ఎప్పుడూ జగత్తుగా మారలేదు, జగత్తుగా మారినట్టుగా. ఫస్ట్ లెవెల్కి ఈ లెవెల్కి ఎంత తేడా ఉంది? ఫస్ట్ లెవెల్లో నీకు పాము కనిపించింది, అది అసలు లేనిది, అసలు లేనిది. జీవుడు లేడంటున్నాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి లేడంటలేదు. నువ్వు జీవుడుగా చూస్తున్నది బ్రహ్మము నేను కదా. ఇప్పుడు అర్జునుడి ప్రశ్న ఏమిటంటే, ఇంత లెవెల్ వరకు అర్జునుడికి అర్థమైంది, నిన్నటి వరకు అర్థమైంది. యోగస్థం అన్నాడు కదా. ఇప్పుడు యోగంలో కూర్చోరా నువ్వు అన్నాడు. ఏందయ్యా ఇందా నుంచి ఇద్దరిని చెబుతున్నావు, అందులో ఒకటి సత్యం అని ఒకటి అసత్యం అని చెబుతున్నావు. యోగంలో కూర్చుంటే నీకు ఇవన్నీ పోతాయి, ఇవన్నీ సమత్వం వస్తుంది. యోగస్థం కురు కర్మాణి సంగం త్యక్త్వా. ఇప్పుడు సంఘం అసలు దీనికి సంఘమే లేదు, సంబంధం లేదు అసలు. ఇదిగా ఈ రెండు కలిసి ఒకటే దారమే. రంగులే దీనికి ఎక్కువ పడ్డాయి, దీనికి రంగు పడ్డాయి, అంతేనా తేడా? అందరికీ అర్థమైంది కదా. నిన్న స్టెన్సిల్ అని చెప్పా, అది అర్థం కాలేదని మళ్ళీ ఈ బట్ట తీసుకొచ్చాను. ఇందులో ఉన్నది చూసుకోండిరా నాయన. ఇక్కడ రెండు బట్టలు లేవు, అప్లిక్ వర్క్ లాగా ఒక బట్ట అతికేసి కుట్టలే, దాని మీద నేను బొమ్మలేయలే, అతికించలే, కొత్తగా తెచ్చిపెట్టలే. ప్రింట్ వేసావంటే కొత్తది వేసావు, కొత్తది వేయలే. ఇప్పుడు నీ చొక్కా ఉందనుకో,
నీ చొక్కాకి సగం నల్లదారము సగం తెల్లదారము వేసి నేను అట్లా చేసుకున్నా. అట్లా చేయలే నేను. ఇది అట్లాంటిది కాదు. ఉన్న అల్యూమినియం ఫాయిల్ అట్లనే ఉంది. దాని మీద నేను రకరకాలైనటువంటి నా సంకల్పంతో ఒక నల్ల కాగితాన్ని ఇష్టం వచ్చినట్టు నేను కత్తిరించుకున్నా. కత్తిరించి ఏం చేశానంటే ఆ నల్ల కాగితానికి షేప్ ఉంది, కానీ ఆ కింద ఉన్న అల్యూమినియం ఫాయిల్కి షేప్ లేదు. నేను ఆ షేప్ని క్రియేట్ చేశాను. కాబట్టి ఈ ప్రపంచాన్ని నేనే సృష్టించాను, నేనే పోషిస్తున్నాను. ఈ బేస్ కలర్ బట్ట అంటోంది, ఈ పువ్వుని నేను సృష్టించా. అది సృష్టించిందా? కర్తృత్వం దానికి ఉందా నిజంగా? పోనీ ఈ రంగు సృష్టించిందందామా, ఈ బ్రౌన్ కలరు? అది కూడా సృష్టించలే, ఎవ్వరూ సృష్టించలే. కాబట్టి అది లేదు. ఎవడైనా ఒక వస్తువును తయారు చేస్తే అది ఉంది. ఇది లేదు. ఇది ఏమి లేదు? పువ్వులుగా లేదు, ఆకులుగా లేదు, డైమండ్లుగా లేదు. ఇవి లేవు. ఇది ఉన్నది ఒకటే ఉంది, వేరేగా లేదు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, యోగస్థం అంటే ఇప్పుడు నన్ను ఎక్కడ కూర్చోమంటావు చెప్పవయ్యా? ఈ బ్రౌన్లో కూర్చోమంటావా, దీంట్లో కూర్చోమంటావా? ఇప్పుడు కృష్ణుడు అంటాడు, అసలు రెండు లేవురా పో అన్నాడు. ఈ లెవెల్లో నీకు రెండు లేనే లేవురా అన్నాడు. ఉన్నది ఒక్కటే ఉందిరా. ఏందయ్యా నువ్వు ఫస్ట్ లెవెల్ నుంచి రెండు ఉన్నాయని చెప్పావు. ఇది నిరాకారం అని, ఇది సాకారం అని, అది శక్తి ఇస్తుంది, ఇది శక్తి తీసుకుంటుందని, దాని నుంచి ఇది నడుస్తోందని, ఇవన్నీ నువ్వే కదా చెప్పావు. నేనే చెప్పాను. మరి ఇప్పుడు మళ్ళీ ఈ షేపులన్నీ లేవంటున్నావు, మళ్ళీ ఒకటే ఉందంటున్నావు. ఆ వెనక ఉన్న అల్యూమినియం ఫాయిల్ అసలు మారలేదంటున్నావు. మారకుండా అట్లే ఉంది. ఈ పైన ఉన్న నల్లది మారలేదు, లోపల ఉన్న తెల్లది మారలేదు. అసలు ఈ నల్లది తెల్లది ఏమిటయ్యా ఈ గోల నాకు? అసలు ఈ గుణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మూడు కూడా పరమాత్మలో నుంచే రావాలి కదా. పరమాత్మ మూడు ముక్కలు అయినాడంటే నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడేం చెబుతున్నావు? మూడు ముక్కలుగా చెప్పటంలే. వాడి మీద ఒక లేయర్ వచ్చింది, దాని మీద ఇంకొక లేయర్ వచ్చింది, దాని మీద ఇంకొక లేయర్ వచ్చింది. వాడికి ఎందుకు ఇవన్నీ ముసుగులతో మూసి పెట్టుకోవడం, ఊరుకుండకుండా? అంటే మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, పసిపిల్లలు మనకు పాఠం చెబుతారట. పసిపిల్లలు వాళ్ళ ఆత్మస్వరూపుడు. ఆ చిన్న పసిబిడ్డలు అంటే మరి మంత్స్ బేబీస్. కాస్త తెలివచ్చి అమ్మా నాన్నను గుర్తుపట్టే పిల్లవాడు కాదు. అందుకే పసిబిడ్డ పరమాత్మ స్వరూపం అంటారు చూడు.